ఈనాడు పలుకుబడే మార్గదర్శికి పెట్టుబడి. ఆ పెట్టుబడి ద్వారానే గతంలోని మార్గదర్శి ఫైనాన్స్ నడిచింది. అయితే ఆ ఫైనాన్స్ తప్పని, అక్రమం అని రిజర్వ్ బ్యాంక్ తేల్చి చెప్పాక మూసేశారు. అయితే మూసేసిన వాళ్ళకి అందరికీ పరిహారం ఇచ్చేసామని, అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆనాడు ఈనాడు చెప్పుకొచ్చింది, అట్లాగే మార్గదర్శి చెప్పుకొచ్చింది. కానీ ఆ ఇచ్చిన లెక్కలన్నీ ఇవ్వమంటే అది ఇస్తే కనుక చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కుంటారు అన్నటువంటి ఉద్దేశమా, లేకపోతే వాళ్ళ వివరాలు చెప్పడం ఇష్టం లేకనా, ఏం జరిగిందో తెలియదు. ఇంకొకటి, మరికొంతమంది డబ్బులు తీసుకోలేదు, వాళ్ళెవరు, వాళ్ళ వివరాలు ఏంటి అనేది ఇస్తే మొత్తం కథ బయటపడుతుందన్న ఉద్దేశమా, కానీ ఆ వివరాలు బయట పెట్టకుండా ఇప్పటిదాకా ఆపుతా వచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనని చెప్తూ ఈ వ్యవహారం పర్యవేక్షించే బాధ్యత తెలంగాణ హైకోర్టుకి ఇస్తే ఇప్పటికీ 13 వాయిదాలు పూర్తయినా ఎప్పటికప్పుడు చివరికి ప్రభుత్వాలు, అంటే ఈనాడుకున్న పలుకుబడి ఇంపాక్ట్కి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమదైనటువంటి వాదనలు వినిపించట్లేదు. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమదైనటువంటి అఫిడవిట్ వేయట్లేదు. తెలంగాణ హైకోర్టు ఇప్పుడు అదే సీరియస్ అయింది. తాజాగా మార్గదర్శి ఫైనాన్షియల్స్ భారీ ఆర్థిక అవకతవకల మీద కౌంటర్లు దాఖలు చేయాలని తమ ఆదేశాలను ఎందుకు పట్టించుకోవట్లేదని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నాళ్ళకు కౌంటర్ దాఖలు చేస్తారని ఇరు ప్రభుత్వాలు నిలదీసింది. స్వయంగా సుప్రీంకోర్టు విచారణకు పంపిన కేసులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎంత మాత్రం సహించరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత జూన్లో విచారణకు ప్రారంభించింది. ఇప్పటిదాకా 13 సార్లు వాయిదాలు వేసామని గుర్తు చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తామని గత విచారణ సమయంలో చెప్పారని, అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడానికి కారణాలు ఏంటో చెప్పాలని నిలదీసింది. 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇదే చివరి అవకాశం, ఒకవేళ ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీలు వచ్చి ఉంచోవాల్సి ఉంటుందని చెప్పి తేల్చి చెప్పింది.